లక్కీగా నాకు ఆపర్చునిటీ వచ్చింది నా దగ్గరికి. మన వివేక్ కూచుపట్ల గారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆయన నాకు కాల్ చేసి చెప్పారు, ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉంది, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా చేస్తాను సార్ అన్నాను. తర్వాత డైరెక్టర్ తోటి పరిచయం చేశారు, దుర్గాదేవి నాయుడు డైరెక్టర్. అతను చాలా వండర్ఫుల్ క్రియేటర్ అండ్ అతను ఆల్రెడీ 50 షార్ట్ మూవీస్లో డైరెక్షన్, యాక్టింగ్ మంచి స్కిల్స్ ఉన్న వ్యక్తి. ఆయన ఈ స్టోరీ ఇట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ అంటే అప్పటికి నాకు ఆయన గురించి కొంచెం ఐడియా ఉంది, డెప్త్గా తెలియదు. సో ఆయన నరేషన్లో మొత్తం ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్ ఆయన హిస్టరీ చెప్పి ఆయన కూడా ఒక 2-3 సందర్భాల్లో కల్పించారు, పరిచయం చేశారు. సో లక్కీగా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఆ రకంగానే మేము చాలా కష్టపడ్డాం. విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఒక 15 డేస్లో అంటే నా పార్ట్ వరకు 15 డేస్లో చేసేస్తాం. చాలా బాగా వచ్చింది. అండ్ ఆ సినిమాలో కూడా గుండు ఉంటుంది, కానీ నేను ఆ గుండు కొట్టించుకోలేదు, అది మేకప్తో చేసుకున్నారు. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఒక రియల్ అంటే ఆయన జనంలో ఉన్న మనిషి, చాలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో అలాంటి వ్యక్తి బయోపిక్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన మాస్ లో ఆల్రెడీ అంటే లోవర్ మాస్ లో చాలా రీచ్ అయిన వ్యక్తి ఆయన. అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ క్యారెక్టర్, అలాగే తర్వాత రాజకీయ అంటే క్లైమాక్స్ లో రాజకీయాల్లోకి వెళ్ళే క్యారెక్టర్. రాజకీయం ఎక్కువ ఉండదు సినిమాలో, టచ్ ఇచ్చారు అంతవరకు. బట్ మేజర్ గా పోలీస్ వ్యవస్థ చాలా బాగా వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఎందుకో లాంగ్ రన్ లో అంటే అలాంటి సినిమాలు అది దోస్ ఆర్ ఆల్ బయోపిక్స్, కమర్షియల్ మూవీస్ కాదు కాబట్టి బయోపిక్ అనేది మనకు ఓటీటీలో బాగా పర్ఫామ్ చేస్తాయి. అంటే ఇంకా అది ఓటీటీలో ఎంటర్ అవ్వలేదు, మేబీ తొందరలో రావచ్చు. మంచి ప్రయత్నం, చాలా మంచి టీం వర్క్, సినిమా క్వాలిటీ కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి. అండ్ నితిన్ గారితో చేసిన ద్రోణ మూవీ, సో మీరు ఆ టైంలో కంటిన్యూగా సినిమాల మీద ఫోకస్ చేసి ఉంటే ఆ గ్రాఫ్ ఇంకో రకంగా ఉండేది కదా అనిపించింది ఆవిడ. కానీ ఆ టైంలో నాకు టెలివిజన్ చాలా బిజీగా ఉండేవాడిని. ఇది అనుకోకుండా 2009లో డిఎస్ రావు గారి ప్రొడ్యూసర్ ద్వారా నాకు వచ్చింది ఆపర్చునిటీ. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆ సినిమాలో. అండ్ నితిన్ భయ్య ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. బాగా మంచి జర్నీ జరిగింది. 2009 మంచి ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మీరు అన్నట్టు సినిమా వైపు వెళ్దామన్నా టెలివిజన్ నన్ను కట్టేసింది ఇన్సెన్స్ నా కమిట్మెంట్స్. చాలా మంది అప్పట్లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఏం ఫీల్ అయ్యే వాళ్ళంటే, టెలివిజన్ ఆల్రెడీ అప్పట్లో ఐఎమ్ టాకింగ్ 2010 టెలివిజన్ ఆల్రెడీ కనిపించాడు కదా, ఇక్కడ ఫ్రెష్గా ఉండదేమో అనే ఫీలింగ్ ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. టెలివిజన్ అయినా, వెబ్ సిరీస్ అయినా, సినిమా అయినా పర్ఫార్మర్ ఉంటే దాని క్యారెక్టర్ సరిపోతే ఇస్తున్నారు. ఇప్పుడు ఆపర్చునిటీ అలా ఉంది. బట్ ఆ టైంలో కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉండేది. ఎందుకంటే టెలివిజన్ లో బాగా కనిపించే వాళ్ళు ఫ్రెష్ గా ఉండదు సినిమాలో అని ఆపర్చునిటీస్ తక్కువ ఉండేది. అండ్ మోర్ ఓవర్ నేను కొంచెం టెలివిజన్ లో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఇక్కడ టైం కేటాయించలేకపోయాను. అలా మిస్ అయినాయి చాలా మటుకు. ఓకే, సో ఒక 10 సినిమాల దాకా చేస్తుంటారు? 10 చేశాను. సో 10 మూవీస్ 10 చేశాను. చిన్న మూవీస్ 10 చేసిన, హీరోగా 2 సినిమాలు చేశారు. సో ఫర్దర్ గా హీరోగా చెయ్యాలి అంటే మీరు ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్ మంచి స్క్రిప్ట్ అనుకుంటే లేదు అంటే జస్ట్ కిడింగ్. లైక్ ఇప్పుడు నేను హీరో అని ఫీల్ అవ్వట్లేదు, ఒక యాక్టర్గా ఫీల్ అవుతున్నాను. ఒక కథకి నేను ఇంపార్టెంట్ రోల్, నేను వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ అని ఫీల్ అవుతాను తప్ప హీరో అనేది లేదు. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా మాట్లాడుతున్నాను. నేను నాకున్న ఏజ్ గ్రూప్కి, నా ఏజ్కి సంబంధంగా వచ్చే క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా నేను హీరోనే చేస్తాను అంటే చెప్పలేం. ఏదైనా ఈ ఏజ్ గ్రూప్కి వచ్చే మెయిన్ రోల్ రావచ్చు, వస్తే లక్. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ లాగా నాకు వస్తే చేస్తా, చెయ్యను అనట్లా. కానీ అలా దానికోసమే కూర్చుంటే మిగతా ఆపర్చునిటీస్ పోతాయి. నేను ఇప్పుడు ఓపెన్ బుక్ లాగా, అంటే ఎనీ క్యారెక్టర్ నాకు వస్తే ఐఎమ్ రెడీ టు డూ, వెదర్ ఇట్ మేబీ విలన్, క్యారెక్టర్ రోల్, కామిక్ రోల్, మెయిన్ రోల్, ఎనీథింగ్ నేను ఓపెన్గా ఉన్నాను. ఎందుకంటే యాక్టర్గా మనకున్న ఎక్స్పీరియన్స్, మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎనీ క్యారెక్టర్ నేను చేయగలననే నమ్మకం నాకుంది. ఆ నమ్మకం డైరెక్టర్గా కలిగినప్పుడు వాళ్ళ దృష్టిలో నేను పడితే నాకు క్యారెక్టర్స్ వస్తాయి. నేను వెయిట్ చేస్తాను నా టైం కోసం. ఎందుకు వెయిట్ చేయడం? ఇప్పుడు నితిన్ గారు మంచి ఫ్రెండ్ అన్నారు, ఒక టెక్స్ట్ మేబీ మీరు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు అడగకపోతే కొన్ని వర్కౌట్ అవ్వవు. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్లోలో పక్కనున్న ఫ్రెండ్ని మర్చిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకు మర్చిపోతారు? వాళ్ళ ఫ్లో వాళ్ళకు సైట్ అవుట్ ఆఫ్ ఇది అంటారు ఉంటుంది, 2 ఉంటాయి. సో అది మీరు అన్నది కరెక్టే, మనం అప్రోచ్ అవ్వాలి. నేను అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ
లైవ్ గా అప్రోచ్ అవటం వేరు, ఫోన్ లో టచ్ అవటం వేరు. ఎప్పుడైనా మనం మనిషితో రెగ్యులర్ కాంటాక్ట్ లో పర్సనల్ గా ఉండాలి. ఫోన్ లో అఫ్ కోర్స్ మనకి ఒకళ్ళ మెసేజ్ గా 100 మెసేజ్ వస్తాయి. అందులో ఇప్పుడు నేను మెసేజ్ పెట్టగానే ఇమీడియట్ గా 10 మంది పెడతారు. ఆ 10 మందిలో ఈ మెసేజ్ కిందకి వెళ్ళిపోతుంది. సో అలా నేనేమంటానంటే పర్సనల్ టచ్ ఎక్కువ ఉండాలి ఫోన్ లో కన్నా. అలా నేను ఐ ట్రై టు మీట్ ఫ్యూ పీపుల్. మీరు అన్నట్టు చేస్తున్నాను ప్రయత్నం. ఇప్పుడు కరెక్ట్ టైం అని నా ఒక్కడిది కాదు, చాలా మంది ఫీలింగ్ ఉంది. నేను ఎందుకంటే నేను చాలా మంది డైరెక్టర్స్ ని, చాలా మంది ఇన్సెన్స్ కొంతమంది డైరెక్టర్ కలుస్తున్నాను రెగ్యులర్ గా. ఓకే. అండ్ వాళ్ళ దృష్టిలో కూడా ఉంది చేయాలని. బట్ దాని తగ్గ టైం రావాలి, క్యారెక్టర్ పడాలి, మంచి క్యారెక్టర్ పడాలి. ఎందుకంటే ఇప్పుడు నందకిషోర్ వచ్చాడు కదా అని ఇమీడియట్ గా ఏదో పెద్ద క్యారెక్టర్ తీసి ఇచ్చేయాలని వాళ్ళకి ఉన్నా అది అందులో ఫిట్ అవ్వాలి. సో వాళ్ళ ఆలోచనలోకి మనం వెళ్ళాలి అంటే వాళ్ళని కలుస్తూ ఉండాలి. సో ఆ ప్రాసెస్ లో ఉన్నాను. మేబీ విత్ ఇన్ షార్ట్ టైం భగవంతుడు ఇవ్వచ్చు. అండ్ మీ వాయిస్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునా? థ్యాంక్ యూ. ఎస్వి కృష్ణారెడ్డి గారి వాయిస్ మ్యాచ్ అవుతుంది. ఆ పక్క ఊళ్ళో కనుక ఉంటే విని చూడండి ఎప్పుడన్నా. ఓకే. ఎప్పుడైనా గమనించుకున్నారా? లేదు, ఎప్పుడు గమనించలేదు. ఎస్వి కృష్ణారెడ్డి గారి వాయిస్ కొంచెం జలుబు గొంతుగా ఉంటుంది. ఓకే. సిమిలర్ గా మీది ఎలా ఉంటుంది? ఓకే. అండ్ డబ్బింగ్ పాటకు వచ్చినప్పుడు మీ వాయిస్ ఎవరో డబ్బింగ్ గురించి అడగలేదు? నా వాయిస్ అంటే నేను డబ్బింగ్ మూవీ అసోసియేషన్ లో కూడా మెంబర్ని నేను. అంటే నేను బిజీ ఉండటం వల్ల చాలా మటుకు ఎప్పుడు డబ్బింగ్ చెప్పలేకపోయాను నేను బేసిక్ గా. బట్ ఇప్పుడే ట్రై చేయలేదు. మేబీ ఫ్యూచర్ లో ఎవరైనా ట్రై చేస్తే చేస్తాను, డబ్బింగ్ కూడా ట్రై చేస్తాను. నేను కేవి శ్రీరామ్ గారు ఆల్మోస్ట్ జీ తెలుగులో వచ్చే ప్రోమోస్ అన్నిటికీ ఆయనదే వాయిస్ ఉంటుంది. ఓకే. దాదాపు అన్నిటికీ. అండ్ ఖుషి టీవీలో వచ్చే కామెడీ సీరియస్ అన్నిటికీ కూడా ఆయనదే వాయిస్ ఉంటుంది. సో డబ్బింగ్ ఆర్టిస్టులకి కూడా ఒక సైడ్ బై మంచి ఫ్యూచర్ ఉంది. సో మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ ఉంది. సో మీకు బ్రహ్మాండమైన వాయిస్ ఉంది. అది వాళ్ళకు కూడా అనిపించాలి, ఆ డబ్బింగ్ చెప్పే ఇంజనీర్స్ కి వాళ్ళకి అనిపించాలి. వాళ్ళకి అనిపించినప్పుడు డెఫినెట్ గా అప్రోచ్ ఉండదు కదా ఎలా. అదే చెప్పాను, నేను మాక్సిమం నా రీచ్ కొంతమందితోనే ఉంటుంది కాబట్టి ఆ రీచ్ పెంచుకుంటూ ఉండాలి మనమే. అది ఆ ఫ్లోలో ఎప్పుడో వస్తుంది. అంటే మనం అప్పుడప్పుడు టచ్ చేస్తాం, వదిలేస్తాం. అలా కాకుండా రెగ్యులర్ ర్యాపో ఉండాలి. మేబీ నన్ను నేను మార్చుకోవాలి, ఇంకా చాలా మారాలి. అయితే కష్టం కదా. సో బంగారం లాంటి భార్య, వజ్రం లాంటి పిల్లలు, 3 ఆడపిల్లలు. అందుకని అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. సో అంటే మీ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ మీరు అన్నట్టు నిజంగానే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. భార్య గురించి ఎంత చెప్పినా తక్కువే. మా ఆవిడ లక్ష్మి, తను పేరు తగ్గట్టుగానే లక్ష్మీ స్వరూపం. ఇంట్లో అన్నీ చక్కబెట్టుకుని, నేను ఎంత చిరాకులో ఉన్నా, ఎంత ఇదిలో ఉన్నా చాలా సాఫ్ట్గా నన్ను డీల్ చేసి